హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన మీద కానీ మన ఇంటి మీద కానీ నరదిష్టి నరఘోష పడిందంటే చికాకులు గొడవలు అన్నీ జరుగుతాయి. ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్నో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. నరదిష్టి నరఘోష పోగొట్టడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఒక మంచి నిమ్మకాయ, 3-4 లవంగాలు, రాళ్ళుప్పు, సున్నం ప్రత్యేకంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. రాళ్ళుప్పు ఇంట్లో వాడేది కాకుండా దీని వరకు సాల్ట్ ప్యాకెట్ కొనుక్కొని వాడాలి. దీనికోసం ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులో కొంచెం పసుపు, సున్నం, వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. నీళ్ళల్లో పసుపు, సున్నం కలపాలి. ఈ రెండు కలపడం వల్ల నీళ్లు ఎర్రగా వస్తాయి. కొంతమంది సర్పు వాడతారు. సర్పు కన్నా కూడా ఇలా సున్నం వాడితేనే చాలా మంచిది. నిమ్మకాయను 4 వైపులా ఇలా కట్ చేసేసుకోవాలి. పూర్తిగా కట్ చేసుకోకూడదు. ఇలా కట్ చేసేసుకున్నాక ఇందాక మనం ప్లేట్లో ఉప్పు వేసుకున్నాగా దాని మీద ఇలా పసుపు, కుంకుమ చల్లుకోవాలి. ఈ పరిహారం మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయని కట్ చేసేసుకున్నాక ఇందులో పసుపు, కుంకుమ వేయాలి. ఈ పరిహారాన్ని మనం మంగళవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ, అమావాస్య రోజుల్లో చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎక్కువగా చికాకులు గొడవలు ఉన్నాయంటే, మనకి అసలుకి బాగోలేదనుకుంటే ఇలా వారంతో పని లేకుండా అయినా చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్నాక ఇలా పసుపు, కుంకుమ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఉప్పు కూడా ఇలా పెట్టేసేసుకోవాలి. ఈ పరిహారాన్ని సాయంత్రం పూట చేసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. ఒకవేళ ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉంటే వారంలో పని లేకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఎర్ర నీళ్లు, ఉప్పు, నిమ్మకాయ, లవంగాలు నరదిష్టి పోగొడతాయి. నిమ్మకాయలో ఇలా ఉప్పు పెట్టుకున్నాక లవంగాలు, మొగ్గలు ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం ఈ నిమ్మకాయ మీద కర్పూరం పెట్టుకొని ఇలా వెలిగించుకొని నిమ్మకాయ దొర్లకుండా చూసుకోవాలి. మనకి అవసరం అనుకుంటే ఈ కర్పూరం ఒకవేళ అయిపోతుంది అనుకుంటే మళ్ళీ కర్పూరం బిళ్ళలు వేసుకొని జాగ్రత్తగా ఇల్లు మొత్తం తిప్పాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మన ఇంట్లో అన్ని వైపులా తిరిగి మన ఇంట్లో అన్ని మూలలా తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో అన్ని మూలలు తిరిగి వచ్చాక ఇంటి ముందు గుమ్మ ముందుకు వచ్చి కుడివైపుకు 3 సార్లు, ఎడం వైపుకు 3 సార్లు తిప్పాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఉన్న దిష్టి తీసినట్టు అవుతుంది. ఇలా తక్కువ ఖర్చుతో ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇల్లు మొత్తం తిప్పాక ఈ నీళ్లను ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.